వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేద్దాం. ఈ క్వశ్చన్ పేపర్ 2021 సంవత్సరం జనవరి 4వ తేదీన జరిగేటువంటి ఎగ్జామ్ అనమాట. అది ఏ షిఫ్ట్ అంటే 10:30 నుంచి 12 మధ్యలో జరిగేటువంటి షిఫ్ట్ అనమాట. సో ఈ వీడియోలో మనం ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ తెలుసుకుందాం. సో ఈ అథమెటిక్ రీజనింగ్ చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. సో ఈ వీడియోలో ఓన్లీ మనం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ పై ఫోకస్ చేద్దాం. మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కినా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఉంది, రాజా కాంపిటేటివ్ సర్కిల్ ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో. సో ఎవరికైనా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ కావాలనుకుంటే అయినా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. అదేవిధంగా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అదేవిధంగా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ కండి. ఎందుకంటే నేను ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ని అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని డైలీ క్విజెస్ని కూడా కండక్ట్ చేస్తాను అనమాట. అదేవిధంగా జాబ్ అప్డేట్స్ అందులో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్నా ఆ గ్రూప్లో జాయిన్ కండి. రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే ఒక టెలిగ్రామ్ గ్రూపు అదేవిధంగా వాట్సాప్ ఛానల్ ఉంటుంది. సో వాటి యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ కండి. ఫస్ట్ వన్ వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి అథమెటిక్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట, టైం అండ్ వర్క్కు సంబంధించింది. సో వీటిని నేను స్కిప్ చేస్తాను, ఓన్లీ మనకు జనరల్ నాలెడ్జ్ వచ్చే క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. హూ లాంచ్డ్ ద సుకన్య సమృద్ధి యోజన? హూ లాంచ్డ్ ద సుకన్య సమృద్ధి యోజన అంటే సుకన్య సమృద్ధి యోజనను ఎవరు లాంచ్ చేశారంటే మనకు నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారనమాట ఈ సుకన్య సమృద్ధి యోజనను. నెక్స్ట్ వన్ వచ్చేసి ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ద ఫస్ట్ 5-year ప్లాన్ వాజ్ ఆన్ ద. మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది ప్రాధాన్యత రంగం ఏది అని క్వశ్చన్ వచ్చిందనమాట. సో నేను దీనిని తెలుగులో మరియు ఇంగ్లీష్లో రెండు విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే బోత్ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో ఈ పంచవర్ష ప్రణాళిక టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే. ఈ పంచవర్ష ప్రణాళికల గురించి ఒక షార్ట్ నోట్స్ను ప్రిపేర్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను అనమాట ఆ వీడియోని. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. అదేవిధంగా మీకు ఆ షార్ట్ నోట్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే కన్నా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత అంశం వచ్చేసి వ్యవసాయ రంగం అనమాట. అదేవిధంగా రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత అంశం వచ్చేసి ఏంటంటే పారిశ్రామిక రంగం అనమాట. సో మనకు ఈ పంచవర్ష ప్రణాళిక టాపిక్ చాలా ఇంపార్టెంట్ కదా. ఈ పంచవర్ష ప్రణాళికను మొదటగా ఎప్పుడు ప్రవేశపెట్టారు, మనకు ఈ ప్రణాళిక సంఘాన్ని చైర్మన్ ఎవరు, ఈ ప్రణాళిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు, ఉప చైర్మన్ ఎవరు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. అదేవిధంగా మనకు ఈ ప్రణాళిక సంఘాన్ని మొదటగా ఏ దేశం నుంచి గ్రహించారు, మొదటగా ఏ దేశం ప్రణాళిక సంఘాన్ని ప్రవేశపెట్టింది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట ఈ ప్రణాళిక సంఘం పైన, ఈ పంచవర్ష ప్రణాళికల పైన కూడా. సో ఈ టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా ఫస్ట్ పార్టిసిపేట్ ఇన్ ద ఒలింపిక్ గేమ్స్? ఏ సంవత్సరంలో భారతదేశం ఒలింపిక్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిందంటే 1900 సంవత్సరం అనమాట. ఈ ఒలింపిక్స్లో ఇండియా అనేది పార్టిసిపేట్ చేసిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి విత్ విచ్ స్టేట్ ఈజ్ ద నంబకల్బెరా ఫెస్టివల్ అసోసియేటెడ్? విత్ విచ్ స్టేట్ ఈజ్ ద నంబకల్బెరా ఫెస్టివల్ అసోసియేటెడ్? ఏ రాష్ట్రంలో నబకల్బెరా ఫెస్టివల్ను జరుపుకుంటారు అంటే ఒడిస్సా రాష్ట్రం అనమాట. సో ఈ ఫెస్టివల్ టాపిక్ కూడా ఇంపార్టెంట్ అనమాట, రాష్ట్రాలు మరియు వాటికి సంబంధించినటువంటి పండుగల గురించి. నెక్స్ట్ వన్ విచ్ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ డీల్స్ విత్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ రెస్ట్? విచ్ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ డీల్స్ విత్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అట్ రెస్ట్ అంటే హైడ్రోస్టాటిస్టిక్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు హెచ్సిఎఫ్ ఎల్సిఎం గురించి క్వశ్చన్ వచ్చింది. సో
HCF of two numbers is 6 and their LCM is 84. If one of these numbers is 42, then the second number is అని క్వశ్చన్ వచ్చింది అనమాట. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 12 అనమాట ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ మేడ్ ఆన్, మనకు ద ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ మేడ్ ఆన్ అంటే మనకు 1951లో అనమాట. ఈ 1951లో మనకు ఈ రాజ్యాంగంలో ఫస్ట్ అమెండ్మెంట్ ప్రవేశపెట్టారనమాట. నెక్స్ట్ వన్, ద పిహెచ్ రేంజ్ ఆఫ్ హ్యూమన్ బాడీ, ద పిహెచ్ రేంజ్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటే 7.35 to 7.45 అనమాట పిహెచ్ రేంజ్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటే. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ఫార్మ్డ్, వెన్ వాజ్ ద హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ఫార్మ్డ్ అంటే 1924లో అనమాట ఈ రిపబ్లికన్ అసోసియేషన్ ఫార్మ్ అయింది. నెక్స్ట్ వన్, యాజ్ ఫర్ నవంబర్ 2020 హౌ మెనీ కంట్రీస్ హ్యావ్ మెంబర్షిప్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, యాజ్ ఫర్ నౌ 2020 హౌ మెనీ కంట్రీస్ హ్యావ్ మెంబర్షిప్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. మనకి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 2020 సంవత్సరానికి ఎన్ని దేశాలు మెంబర్షిప్ తీసుకున్నాయంటే 164 దేశాలు అన్నమాట. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సెటప్ ఇన్ ఇండియా, వేర్ వాజ్ ద ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సెటప్ ఇన్ ఇండియా అంటే మనకు తారాపూర్ అనమాట. ఆన్సర్ వచ్చేసి తారాపూర్. మనకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది మన ఇండియాలో మొదటగా తారాపూర్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, హూ రోట్ ద ఫేమస్ హిందీ నవల్ థామస్, హూ రోట్ ద ఫేమస్ హిందీ నవల్ థామస్ అంటే బిషమ్ షాహని అనమాట ఆన్సరు. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ద సైమన్ కమిషన్ అరైవ్ ఇన్ ఇండియా, మన ఇండియాలో ఈ సైమన్ కమిషన్ ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1928 సంవత్సరంలో అనమాట మనకు ఈ సైమన్ కమిషన్ ఏర్పాటైంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 154 centimeter square దెన్ ద సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి 44 centimeters అనమాట. నెక్స్ట్ వన్, which industry uses limestone as raw material, which industry uses limestone as raw material అంటే సిమెంట్ ఇండస్ట్రీస్ అనమాట ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ వన్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా వాజ్ డెవలప్డ్ బై, మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా అనేది ఎవరు డెవలప్ చేశారంటే జేమ్స్ గ్యాస్లింగ్ అనమాట. నెక్స్ట్ వన్, మనకు ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్లలో ముఖ్యంగా ఈ కంప్యూటర్ పైన కూడా కొంచెం అవగాహన ఉండాలన్నమాట. ఈ కంప్యూటర్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, హూ బిల్డ్ ద సాంచి స్తూప, మనకు ఈ సాంచి స్తూపాన్ని ఎవరు నిర్మించారని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి అశోకుడు అనమాట. మనకు అశోకుడు సాంచి స్తూపాన్ని వేశారు. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా ఈజ్ సేడ్ టు హ్యావ్ హోస్టెడ్ అట్ డాష్ ఇన్ 1906, మనకు ఈ భారత జాతీయ జెండా ఉంది కదా నేషనల్ ఫ్లాగ్ అనేది మొదటగా ఎప్పుడు హోస్ట్ చేశారంటే కోల్కతాలో చేశారనమాట. నెక్స్ట్ వన్, ద పిస్టిల్ ఇన్ ద ఫ్లవర్ ఈజ్, ద పిస్టిల్ ఇన్ ద ఫ్లవర్ ఈజ్ అంటే ఆ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అనమాట. మనకు ఫ్లవర్లో ఉన్నటువంటి పిస్టిల్ని ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అంటారు. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ countries having per capita income of more than $12 per annum as now 2016 are called అంటే రిచ్ కంట్రీస్ అనమాట. క్వశ్చన్స్ ఎలా ఉందంటే మనకు ఈ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం మనకు సంవత్సరం యొక్క ఇన్కమ్ వచ్చేసి $12 per annum ఉంటే గిన వాటిని ఏమంటారు అని అడుగుతుందన్నమాట క్వశ్చన్. అంటే వాటిని ఆ దేశాలను రిచ్ కంట్రీస్ అంటారనమాట, ధనిక దేశాలు అంటారు.
నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ఇన్సాట్ 1B కమిషన్డ్? వెన్ వాజ్ ఇన్సాట్ 1B కమిషన్డ్ అంటే 1983 అనమాట. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ద కోడ్ నేమ్ ఆఫ్ పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ ట్యూబ్? వాట్ వాజ్ ద కోడ్ నేమ్ ఫర్ పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ ట్యూబ్ అంటే ఆపరేషన్ శక్తి అనమాట. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఫార్మ్ ఈజ్ డేటా స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్? ఇన్ విచ్ ఫార్మ్ ఈజ్ డేటా స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్? మనకు కంప్యూటర్లో డేటా అనేది ఏ రూపంలో స్టోర్ అయి ఉంటుందంటే మనకు బైనరీ డివిజన్లో స్టోర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ వర్ ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ స్టార్టెడ్ బై నీతి ఆయోగ్? ఇన్ విచ్ ఇయర్ వర్ ద ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ స్టార్టెడ్ బై నీతి ఆయోగ్ అంటే 2016 అనమాట. మనకు ఈ నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడిందంటే 2015 జనవరి 1న ఏర్పడింది అనమాట. మనకు ఈ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రి అనమాట, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో నెక్స్ట్ వన్, హౌ మెనీ నాన్ పర్మనెంట్ మెంబర్స్ డస్ ద యుఎన్ కౌన్సిల్ హ్యావ్? మనకు హౌ మెనీ నాన్ పర్మనెంట్ మెంబర్స్ డస్ ద యుఎన్ కౌన్సిల్ హ్యావ్ అంటే 10 మెంబర్స్ అనమాట. నెక్స్ట్ వన్, ద అబిలిటీ ఆఫ్ మెటల్స్ టు బి డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్ ఈజ్ కాల్డ్? ద అబిలిటీ ఆఫ్ మెటల్స్ టు బి డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్ ఈజ్ కాల్డ్ అంటే డక్టిబిలిటీ అనమాట, డక్టిలిటీ. నెక్స్ట్ వన్, పిక్ ద ఆడ్ వన్ అవుట్ అంటే ఈ 4 కొంచెం డిఫరెంట్గా ఉండేది మనం చెక్ చేయాలన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి 4th వన్ అనమాట. నెక్స్ట్ వన్, రాజా రవివర్మ వాజ్ ఏ ఫేమస్ డాష్? మనకు రాజా రవివర్మ గారు దేనిలో ప్రముఖులు అంటే మనకి పెయింటర్ అనమాట. సో ఇతను మనకు భారతదేశంలో పెయింటర్ అనమాట, ఫేమస్ పెయింటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి, సో ఇందులో ఎక్కువ రీజనింగ్ అథమెటిక్ ఉంటాయి కదా, వీటి యొక్క ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం అవుతుంది. సో ఈ పీడిఎఫ్ని మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని చెక్ చేస్తూ దీన్ని సాల్వ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ని, మోడల్ పేపర్స్ని మీకు అప్లోడ్ చేస్తాను అనమాట ఆ పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఛానల్లో. సో అందరూ జాయిన్ కండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, ద ఫస్ట్ హైకోర్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్? ద ఫస్ట్ హైకోర్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అంటే కోల్కతా అనమాట. మనకు భారతదేశంలో మొదటి హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారంటే కోల్కతాలో అనమాట. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ద ఆర్టీఐ యాక్ట్ కమ్ ఇంటూ ఎఫెక్ట్? అంటే అక్టోబర్ 2005 అనమాట. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి స్వచ్ఛ సురక్ష యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్? సో మనకు ఈ స్కీమ్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు అనమాట ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో. సో మనకు ఇప్పుడు జరగబోయేటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కూడా ఈ స్కీమ్స్ గురించి అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఈ స్కీమ్స్ టాపిక్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. మనకు ఈ ప్రధానమంత్రి స్వచ్ఛ సురక్ష యోజనను ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2003 సంవత్సరంలో స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ అక్బర్ బికేమ్ ద ఎంపెరర్? వెన్ వాజ్ ద అక్బర్ బికేమ్ ద ఎంపెరర్ అంటే 1556 అనమాట, 1556 AD. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యంగెస్ట్ నోబెల్ లిటరేచర్? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యంగెస్ట్ నోబెల్ లారియట్ అంటే మలాలా యూసఫ్జై అనమాట ఆన్సరు. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ ద రివర్ గోదావరి ఆరిజినేట్? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ ద రివర్ గోదావరి ఆరిజినేట్ అంటే మనకు ఈ గోదావరి నది అనేది యొక్క జన్మస్థలం ఎక్కడ అని క్వశ్చన్ వచ్చిందనమాట. సో ఆన్సర్ వచ్చేసి బ్రహ్మగిరి హిల్స్ అనమాట, బ్రహ్మగిరి హిల్స్. సో మనకు ఈ ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి కూడా క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ ఇండియన్ రివర్ సిస్టమ్ని
మ్యాప్ పాయింటింగ్ విధానంలో సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఈ ఇండియన్ రివర్ సిస్టంలో మేజర్గా మనకు నదుల యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంది, ఆ నదులు ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తాయి, ఆ నదులలో కలిసేటువంటి ఉపనదులు ఏవి, ఆ ఉపనదులు ఎడమవైపు కలుస్తాయా కుడివైపు కలుస్తాయా, ఆ నది యొక్క ముఖద్వారం అంటే ఎక్కడ సముద్రంలో కలుస్తుంది, అంటే అరేబియా సముద్రంలో కలుస్తుందా బంగాళాఖాతంలో కలుస్తుందా, ఆ నది యొక్క ముఖద్వారం ఏంటి, ఆ నది యొక్క పొడవు ఏంటి, ఆ నది ఏర్పరిచే డెల్టా ప్రాంతాన్ని ఏమంటారు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట మనకు ఈ ఇండియన్ రివర్ సిస్టమ్ భారతదేశ నదీ వ్యవస్థ గురించి. సో ఈ టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, హౌ మెనీ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ హ్యావ్ బీన్ ప్రొటెక్టెడ్ బై యునెస్కో యాజ్ ఆఫ్ జూన్ 2020. మనకు ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేటివి ఇప్పటి వరకు అంటే ఆ 2020 సంవత్సరం వరకు యునెస్కో గుర్తించబడిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని అంటే 1121 అన్నమాట. నెక్స్ట్ వన్, సో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు ఇటీవలనే ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కొత్తగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశాయి. ఆ ప్రాంతాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ గాట్ ద గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2019. అంటే 6 ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ అనమాట. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద గాంధీ సాగర్ డ్యామ్ కన్స్ట్రక్టెడ్. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద గాంధీ సాగర్ డ్యామ్ కన్స్ట్రక్టెడ్ అంటే మనకు ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రం అనమాట. మనకు ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గాంధీ సాగర్ డ్యామ్ అనేది ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ రివాల్ట్ ఆఫ్ 1857 ఫైనల్లీ సప్రెస్డ్ బై బ్రిటిష్. అంటే మనకు 1859 అనమాట. 1859లో ఈ 1857 తిరుగుబాటు అనేది ముగుస్తుందన్నమాట. సో ఈ 1857 తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటు అంటాం కదా దీన్ని. ఈ 1857 తిరుగుబాటుని మొదటి స్వతంత్ర సంగ్రామంగా ఎవరు అభివర్ణించారంటే మనకు విడి సావర్కర్ గారు అనమాట. సో మనకు ఈ 1857 భారత స్వతంత్ర సంగ్రామం గురించి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. మనకు ఈ 1857 తిరుగుబాటు గురించి ఇందులో ముఖ్యమైన నాయకులు ఎవరు, వారి గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు మీరట్లో ఎవరిని ఉరి తీశారు, మంగల్ పాండే గురించి, అదేవిధంగా నానాసాహెబ్, ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి URL స్టాండ్స్ ఫర్ అంటే యూనిఫామ్ రీసెర్చ్ లొకేటర్ అనమాట. ఆన్సర్ వచ్చేసి మనం ఏమైనా వెబ్సైట్లో సెర్చ్ చేస్తే వస్తాయి కదా URL అని, దానిని యూనిఫామ్ రీసెర్చ్ లొకేటర్ అంటారు. నెక్స్ట్ వన్, విచ్ రివర్ ఈజ్ ద సర్దార్ సరోవర్ డ్యామ్ కన్స్ట్రక్టెడ్. ఆన్ విచ్ రివర్ ఈజ్ ద సర్దార్ సరోవర్ డ్యామ్ కన్స్ట్రక్టెడ్ అంటే నర్మదా రివర్ అనమాట. మనకు ఈ నర్మదా రివర్ పైన మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఉంది కదా, ఆ స్టాచ్యూని ఏమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ ద లార్జెస్ట్ బాక్సైట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే ఒడిస్సా రాష్ట్రం అనమాట. మన భారతదేశంలో అత్యధికంగా బాక్సైట్ని ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం ఏదంటే ఒడిస్సా. నెక్స్ట్ వన్, సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. నేను ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ని, అదేవిధంగా ఇంపార్టెంట్ స్టాటిక్ జీకేని కూడా అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ద కాజ్ ఆఫ్ హెపటైటిస్ ఏ ఈజ్ ఏ డాష్. మనకు ఈ హెపటైటిస్ ఏ అనేది దేని వలన కలుగుతుందంటే వైరస్ వలన కలుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, విచ్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ప్రొడ్యూసెస్ బైల్ జ్యూస్. విచ్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ప్రొడ్యూసెస్ బైల్ జ్యూస్ అంటే మన యొక్క మానవ శరీరంలో
ఈ బైల్ జ్యూస్ను ఏ ఆర్గాన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందంటే మనకు లివర్ అన్నమాట, కాలేయము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్కువగా మనకు ఈ రీజనింగ్ పార్ట్లో ఎక్కువ మనకు నెంబర్ సిరీస్, అదేవిధంగా మనకు ఈ లెటర్ సిరీస్ ఉంటుంది కదా, వీటిపై ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆడ్ వన్ అవుట్ ఉంది కదా, సో లెపర్డ్, డీర్, టైగర్ అండ్ కౌ. సో లెపర్డ్ మరియు డీర్, టైగర్ అనేటివి అడవిలో నివసిస్తాయి. ఈ కౌ అనేది మామూలుగా మన ప్రాంతాలలో నివసిస్తుంది అనమాట. అంటే అవన్నీ క్రూర మృగాలు, ఇది ఒకటి సాధు జంతువు అనమాట ఆవు అనేది. ఓకే ఫ్రెండ్స్, మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. నేను ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని, పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ కండి. అదేవిధంగా నేను ఇప్పటి వరకు పోస్ట్ చేసినటువంటి కంటెంట్ని చూసి ఆ కంటెంట్ నచ్చితేనే జాయిన్ కండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్.